ఇది ఓన్లీ 3 years వరకు పనిష్మెంట్ అయితే నడవదు. దీన్ని వ్యవస్థ దీని కాన్సిక్వెన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనీ లాండరింగ్ ఈడీ సిబిఐ ఇన్వాల్వ్ అయితే దీన్ని ఇంకా అసలు ఎవరెవరు ఉన్నది ఆయనకి తెలుసుకోవచ్చు. అంటే మనం చూసాం గతం నుంచి కూడా ఇట్లాంటి సెలబ్రిటీస్ పేర్లు బయటకు వస్తాయి, నడుస్తుంది, తర్వాత కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు బెయిల్ తెచ్చుకోవడము, రకరకాల అంశాలు అది ల్యాగ్ అవుతూ ఉంటుంది. మరి ఈ సిచ్యువేషన్లో అట్లా ల్యాగ్ చేస్తే నడిచే పరిస్థితి కనపట్లేదు. దెర్ విల్ బి నో ల్యాగ్ ఇన్ అదేంటిది ప్రాసెస్ ఆఫ్ ద జస్టిస్ అండి. యాక్చువల్గా ఇట్ మే బి డిలే ఏంటంటే డ్యూ టు సిస్టమ్. ఇప్పుడు సపోజ్ మనకు మొన్న అమృత ఇన్సిడెంట్లో అదే ఉరిశిక్ష ఇచ్చినానికి కూడా అతను అడ్వకేట్ పెట్టుకోవచ్చు, అతను వాదనలు వినిపించుకొని మన సిస్టమ్, జస్టిస్ సిస్టమ్, జ్యుడిషియల్ సిస్టమ్ దే హ్యావ్ గివెన్ ఏ ఛాన్స్. మన ఇండియాలో బ్యూటిఫుల్ సిస్టమ్ ఏంటంటే చనిపోయేటోనికి కూడా నీ వాదన నీ ఆఖరి కోరిక అని అడుగుతాం. అంటే ఏంటిది, నువ్వు తప్పించుకోవడానికి, అంటే నువ్వు నిజంగా తప్పు చేయలేదంటే నీకు తప్పించుకోవడానికి ఒక ఛాన్స్ ఇస్తాం. సిస్టమ్ అది యాక్చువల్ ఇండియన్ సిస్టమ్లో తీసుకోపోయిన కనిపించడం వల్ల అది ఏంటిది పొడి చేయడం కాదు. ఇట్స్ ఎ డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి, డిక్టేటర్షిప్ కంట్రీ కాదు కాబట్టి. డిక్టేటర్షిప్ అంటే మళ్ళీ ఎవ్వడు కనిపిస్తే వాడిని వేసుకోవచ్చు. యాక్చువల్గా డెమోక్రటిక్ కాబట్టి నీకు ఛాన్స్ చేయాలి, ప్రతి ఒక్కరికి ఛాన్స్ చేయాలి, తప్పు చేసేవానికి ఛాన్స్ చేయాలి, రేపిస్ట్కి ఛాన్స్ చేయాలి, దొంగకు ఛాన్స్ చేయాలి, దొరకు ఛాన్స్ చేయాలి, అందరికి ఛాన్స్ చేయాలి కాబట్టి